హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక నుంచి కూడా మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా మెమరబుల్ వ్లాగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ వ్లాగ్. ఎందుకు అంటే నేను 1-2 మినిట్స్లో మీకు చెప్తాను దేనికి అనేది. బై ద వే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మా హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. నేను అభి. మా హస్బెండ్ గుంటూరు నుంచి వస్తున్నారు. ఎందుకంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ అని మిస్ అవ్వకూడదు కదా. సో అండ్ నెక్స్ట్ వినాయక చవితి కూడా ఉంది కదా, నెక్స్ట్ డే అనేది. సో అది కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చులే. ఫస్ట్ వినాయక చవితి రిషికి. సో మొత్తం సెలబ్రేట్ చేసుకోవచ్చు అని గుంటూరు నుంచి వస్తున్నారనమాట. సో తను పిక్ చేసుకోవడానికి మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. మెమరబుల్ డే ఏంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ అంటే 2024 సెప్టెంబర్ 7న వినాయక చవితి వచ్చిందనమాట. ఇయర్ వచ్చరికి ఆగస్టు 27 వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమో సెప్టెంబర్ 7 ముందు రోజు అంటే సెప్టెంబర్ 6న ఆఫ్టర్నూన్ 12:30కి రిషి పుట్టాడనమాట. సో యాజ్ అ పేరెంట్స్గా మాకు చాలా మెమరబుల్ డే. 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా, తిథుల ప్రకారంగా 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి మాకు చాలా మెమరబుల్ అనమాట. సో మిస్ అవ్వకూడదు అనుకున్నాము. సడన్గా స్ట్రైక్ అయిందనమాట. ముందే ప్లానింగ్ ఏమైనా ఉంటే కొంచెం ఏమైనా చిన్నగా డెకరేషన్ చేసి కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మంచిగా డ్రెస్సెస్ అవుట్ఫిట్ వేసుకొని మంచి డ్రెస్ ఉన్న వాటిలో మంచి డ్రెస్ వేసుకొని చిన్నగా ఏమైనా డెకరేట్ చేసి 4 బెలూన్స్ అలా పెట్టి చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. బట్ నేను మర్చిపోయాను అనమాట. ఎందుకంటే సెప్టెంబర్ 6న ఆల్రెడీ మంచిగా చేస్తున్నాం, గ్రాండ్గానే చేస్తున్నాం అనమాట రిషి బర్త్డే. ఆ హడావిడిలో ఉండి అండ్ హెల్త్ అభికి కూడా. సో కొన్ని టెన్షన్స్ వల్ల నేను గుర్తుండట్లేదు అనమాట నాకు ఈ మధ్య. సో సరే ఎందుకు మూమెంట్ని మిస్ అవ్వటం, జస్ట్ సింపుల్ కేక్ కట్ చేద్దాము. అండ్ మా హస్బెండ్ వస్తున్నారు కదా, అండ్ అమ్మ నాన్న కూడా ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు. సో చాలు ఈ నలుగురున్నా కొంచెం కేక్ కట్ చేసినా అదొక సింపుల్ మూమెంట్గా ఉంటుంది. కట్ చేసామన్న తృప్తి మాకు ఉంటుంది, చిన్నగా ఏదో సెలబ్రేట్ చేసామని తృప్తి ఉంటుంది మాకు కూడా అని జస్ట్ సింపుల్గా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే వినాయక చవితి ముందు రోజు కదా, మాకు ఇంటి దగ్గర వినాయకులు ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు, మట్టి వినాయకుల్ని. ఇదేంటంటే ట్రీ వస్తుందన్నమాట, ప్లాంట్ వస్తుందన్నమాట. ఈ వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత సీడ్ బాల్ ఉంటుంది, సంథింగ్ ఏదో సీడ్ ఇచ్చారు. ఆ సీడ్ లోపల పెట్టేసేసి వినాయకుడిని అందులో పెట్టి ఒక మగ్ వాటర్ పోసేస్తే వినాయకుడు డిజాల్వ్ అయిపోయి ఆ మట్టి వల్ల ప్లాంట్ ఒక 7 డేస్లో గ్రో అవుతుందన్నమాట. 15 డేస్లో ప్లాంట్ లాగా కొంచెం పెద్దగా వస్తుంది. సో ఇది ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట మట్టి వినాయకుడిని. బట్ ఏంటంటే కాగితం ఇప్పదీయంగానే చాలా డెలికేట్గా ఉందండి బొమ్మ. జస్ట్ ఒక మగ్గు వాటర్కే కరిగిపోయిందంటే చాలా డెలికేట్గా ఉంది. విప్పదీస్తూ ఉంటే అమ్మ చాలా జాగ్రత్తగా ఇప్పదీసినా కూడా ఒక చిన్న ముక్క బ్రేక్ అయిపోయింది అనమాట విగ్రహంలో నుంచి. సో నేను జస్ట్ వేలుకి తడి చేసుకొని వాటర్ తీసుకొని వేలుతో జస్ట్ అలా స్ప్రెడ్ చేయగానే కరిగి అటాచ్ అయిపోయింది విగ్రహం అనేది. బట్ ఒక చిన్న పీస్ మిస్ అయిందనమాట. అందులో ఎక్కడ పడిపోయిందో ఎతికినా కనిపించలేదు. సో ఎందుకులే అని మేము నెక్స్ట్ డే ఒక మంచి మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. కొనుక్కొని పూజ చేసుకోవాలని రాసి పెట్టిందనమాట మాకు. సో అలా తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాము. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాం, కేక్ కట్ చేసామన్నమాట. కేక్ తీసుకున్నప్పుడు పాపర్స్ కూడా ఉంటాయి కదా, సో అది తీసుకున్నాడు అనమాట అవి. నేను బ్లో చేస్తానమ్మా, నాకు చాలా ఇష్టం అంటే సరే ఒకటి ఇప్పించాము. ఈ క్యాండిల్ వెలిగించి అది బ్లో చేసేసరికి చాలా భయపడ్డాడు అనమాట రిషి. ఏడ్చేశాడు. అయ్యో అనవసరంగా ఇచ్చేసాము, ఎందుకు ఏడిపించామో అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఒకళ్ళకేమో భయం, ఒకళ్ళకేమో అవి ఇష్టము, చెప్పలేము, నో అని చెప్పలేము కదా. సో అందుకని ఇంకా మెయిన్ బర్త్డేకి అయితే అసలు క్యాండిల్ వెలిగించలేదనమాట. రిషి ఏడుస్తాడు, ఎందుకు డే స్పాయిల్ అయిపోతుందిలే అని అసలు క్యాండిల్ కూడా వెలిగించలేదు. సో ఇప్పుడైతే వెలిగించాము. అభికైతే చాలా బర్త్డేస్ చూస్తున్నాడు కాబట్టి ఎగ్జైట్ అవుతున్నాడు అభి ఏమో. రిషి ఏమో కొత్త క్యాండిల్ వెలిగేసరికి భయపడుతున్నాడు అనమాట. సో సింపుల్గా ఇట్లా మేము మాత్రమే ఒక వండి సింపుల్గా చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసాం రిషిది, కొత్త డ్రెస్ వేసి. సో ఇదండి
బ్యూటిఫుల్ మెమరీస్ అని అస్సలు మిస్ చేసుకోకూడదు అనమాట లైఫ్లో. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలే చాలా గుర్తుండిపోతాయి. రేపు ఏమన్నా ఇదైనా కూడా మేము ఇలా చేసామని మెమరీస్ గుర్తుండిపోవాలి కదా. సో ఈ సోషల్ మీడియా వల్ల ఇదొక ప్లస్, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఇదైతే ప్లస్ పాయింట్ అనమాట. సో ఇదండి వినాయక చవితి ముందు రోజున మా సెలబ్రేషన్స్ అండ్ ప్రిపరేషన్స్. మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది, మొత్తం కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.